మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లైఫ్ లో ఎప్పుడన్నా కళ్ళంబడి నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అవునా, చాలా ఇంటి ధైర్యంగా మాట్లాడిన రామచంద్ర గారు అని భయం వేసినప్పుడు వర్క్ పాయింట్ కాదండి. వర్క్ చేస్తేనే మనకి మనీ ఇన్కమ్ వస్తేనే వాడికి ఏదైనా కట్టుకోవడానికో వడ్డీ ఇవ్వడానికో లేకపోతే అప్పు తీర్చడానికో ఉంటుంది. వాడికి అది అర్థం కాదు. అవతల వాడికి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే హీ వాంట్స్ హిస్ మనీ బ్యాక్. వాడి భయం వీడు ఉంటాడా ఉండడా అని. సో అలా ప్రెషర్లో పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో ఒక్కడిని ఉన్నప్పుడు మాత్రం బాధపడిన సందర్భాలు ఉన్నాయి సార్. అంటే మా బ్రదర్ కూడా ఎప్పుడు చూసింది లేదు. ఒక్కడిని కూర్చున్నప్పుడు మాత్రం ఇంకా ఎన్ని రోజులు రా బాబు ఇది పడాలి, నేను ఇంకా ఎంతకాలం ఈ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాలి, ఎప్పటికైనా సరే లైఫ్ టర్న్ అవుతుందా అవదా అనేవి ఉన్నాయి సార్. ఒక్కడిని కూర్చున్నప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుంది. హోప్ ఉంది, ఇంకా హోప్ ఉందండి. అదే బహుశా ఆఖరి క్షణం వరకు ఉంటుందేమో. స్టిల్ హ్యావ్ హోప్. ఏదో సమ్వే డౌన్ ద లైన్ ఎక్కడో మనకి తగులుతుంది మళ్ళీ అని. సో ఆయనకు హోప్ ఉంది. ఇండస్ట్రీ ఆయనకి మళ్ళీ ఒక మంచి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న డైరెక్టర్స్కి అంటే హీరోస్కి. మీరు చూసిన మన రామచంద్ర గారు ఎంత మంచి కమెడియన్, ఎంత మంచి టైమింగ్ ఉంది ఆయనకి, ఎన్ని మంచి సినిమాలు తీశారు, ఎంత బాగా నవ్విస్తారు. మన సినిమాలో 5 నిమిషాలు రోల్ పెట్టుకున్నా కానీ ఆయనకు 10 రోజులు వర్క్ దొరుకుతుంది. ఒక 2 సినిమాలు వచ్చినా కానీ నెలలో. సో ఆయన జీవనం అలా కొనసాగిపోతుంది. కానీ ఇప్పటికీ ఎక్కడ హోప్ నాకు తగ్గలేదు. లైఫ్లో మళ్ళీ ఎప్పుడో ఒక గట్టిగా దేవుడు ఇస్తాడు నాకు అన్న హోప్తోనే బతుకుతున్నాను అన్నారు. కాబట్టి ఆ హోప్ ఎవరో కాదండి, మన ఇండస్ట్రీ ఆయన మళ్ళీ నిలబెట్టాలి. సో డెఫినెట్గా వస్తుంది రామచంద్ర గారు మీకు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత పాజిటివ్గా ఉన్నారు. మీకు కాకపోతే ఎవరికి వస్తుంది సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తే హ్యాపీ. ఇప్పుడు చూస్తారు అందరూ, రవితేజ గారు చూస్తారు అండ్ మహేష్ బాబు గారు, మీరు చేసిన హీరోస్. అవునండి, ఎంతమంది అందరితో వర్క్ చేశారు. ఆల్మోస్ట్ చేసి బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, డీజేలో. అంటే నోటెడ్ క్యారెక్టర్స్ చేశానా లేదా పక్కకు పెడితే ఆల్మోస్ట్ ప్రతి స్టార్ హీరో పక్కన ఏదో ఒక క్యారెక్టర్ చేసే అవకాశం అయితే వచ్చిందండి. అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే లేదు వీటిని పెడదాం అని పెట్టిన అవకాశాలు అయితే వచ్చేసరి ఆల్ దిస్ వైల్. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్రాటిట్యూడ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అందరు హీరోలకి. ఎందుకంటే ఇప్పుడు చేయగలుగుతానని నమ్మకం. ఇప్పుడు నోటెడ్ అయిందా లేదా పక్కకు పెట్టండి, పలానా ఈ స్టార్ హీరో సినిమాలో ఉన్నావా లేదా అనేది కూడా ఒకలాంటి కంటెంటే చెప్పుకోవడానికి ఉంటుంది. పలానా సినిమా చేసామని మనం. ఓకే, డెఫినెట్గా ఉంటుంది కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.